ఏంటి పిఠాపురం ఏమన్నా వేడా ఇది పెద్ద పట్టించుకోవాల్సి లేదా? టీ కప్లో తుఫాన్ లాంటిదా? ముందుగా 99 ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. అంటే వంశీ గారు చాలా లైటర్ వైన్లో చెప్పేశారు, ఏం లేదు అంతా సమసిపోయిందని. వెరీ గుడ్, నిజమే. ఏదైనా సరే అంతర్గతంగా పార్టీల మధ్యలో సఖ్యత సత్సంబంధాలు నెలకొలు ఉన్నప్పుడు అధినాయకులు ఇద్దరు ఒకే కంచంలో తిని ఒకే మంచం మీద పడుకొని మా ఇద్దరం దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుతున్నప్పుడు చిన్న చిత్తక లీడర్లు లేదా స్థానికంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళు సత్సంబంధాలు నెలకొల్పుతున్నారని వంశీ గారి భాషలోనే మేము కూడా చెప్పాలి. కానీ అక్కడ వర్మ గారు నాకేదో అన్యాయం జరిగిపోయిందని లబ్బోదీపం అనుకోలేదు. ఆయన అధినాయకుడైన చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీలో ఆ ఫోటో చాలా చిన్నదిగా ఉందన్న అప్రహెన్షన్తో తెలుగుదేశంకి సంబంధించిన మనోభావాల కింద దాన్ని చూడగలిగితే వంశీ గారు కూడా వర్మ గారి లైన్లో మాట్లాడుందరు. ఆబ్వియస్లీ అది రైటో రాంగో ఆ తర్వాత విషయం. ఒక్కటి విషయం ఏంటంటే స్టేట్లో ప్రోటోకాల్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది. అది గౌరవ ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా ఉంటుంది. తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే, తర్వాత సంబంధిత పార్టీ గణాలని, ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్సీపీకి జనసేనకి సంబంధించిన అధినాయకుల పేర్లన్నీ ఫోటోలు కూడా వేసుకోవచ్చు వాళ్ళు, ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం జనసేనదే కాబట్టి. బట్ ప్రోటోకాల్ మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉండి తీరాలి అక్కడ, అందులో నియోజకవర్గంకి సంబంధించిన దాంట్లో. ఎందుకలా ఈ విషయాలు మాట్లాడుతూ మున్సిపల్ శాఖకి సంబంధించిన విషయంలో రజనీ గారు కూడా చెప్పారు, ఆయన అన్ని శాఖల విషయంలో, అంటే నాకు తెలిసినంత వరకు హోంశాఖ విషయంలో మాడారు. అలాగే మున్సిపల్ శాఖ ఆయన నియోజకవర్గంలోనే నారాయణ గారిని పక్కన పెట్టుకుని దాని మీద మాడారు, నన్ను చీపులు తొడమంటావు అని. అలాగే ఇంకోటి ఈ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన దాంట్లోనూ, తర్వాత కొన్ని సంబంధిత శాఖల మీద ఆయన ఫుడ్ డౌన్ చేసి మాడినదంతా కోకొల్లలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. ఇప్పుడు ఆయన ఏదో తెలుసుకుని మర్మం గ్రహించి అన్న దగ్గర ఎండ్ ఆఫ్ ద డే ఈ మైట్ హావ్ రియలైజ్డ్ ఐ మే బీ ఏ డిప్యూటీ సీఎం, బట్ మై టెరిటరీ నీడ్ టు కన్ఫైన్ టు ది పంచాయతీరాజ్ శాఖ అండ్ ఫారెస్ట్. బట్ ఇన్ ద సేమ్ సినారియో గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన విషయంలో ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు లేనప్పుడు కూడా కొన్ని జరిగిన పరిణామాలు, నేను పారసారథి గారి సిలిండర్ల విషయంలో కూడా క్లియర్గా అర్థమవుతున్నాయి. ద డిజాస్టర్ అండ్ మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్. ఇందాక బుడ్డ రాజశేఖర్ విషయం మాట్లాడుతూ అది ఖచ్చితంగా తీవ్ర ఆక్షేపణీయం. ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన అంశంలో ప్రభుత్వ ప్రతి చర్యలు ఈ రోజు దాకా జరగలేదు. సంబంధిత అధికారి మీద జరిగిన ఒక దౌర్జన్య కాండకి ఎంతకన్నా ముందు అదే నియోజకవర్గానికి చెందిన తమ్మలపల్లి నియోజకవర్గం జరిగిన ఎమ్మెల్యే గారి బ్రదరు అక్కడ ఏఆర్ కానిస్టేబుల్ని చెంపదెబ్బ కొట్టాడు. ఇవన్నీ డిపార్ట్మెంట్ల మీద జరుగుతున్న దాష్టికల కింద మేము అభివర్ణించాలి తప్ప ప్రతి చర్యలు ప్రభుత్వ పరంగా అయితే శూన్యంగానే ఉన్నాయి. మీరు ఇవన్నీ ఒక ఎత్తి అయితే కాగ్ రిపోర్ట్ మీద నాని గారు మాడారు, లేదంటే నలుగురు ఎమ్మెల్యేలు సస్పెండ్ ఏంటది జరగని పని జరిగినప్పుడు మాట్లాడదాం సార్. సస్పెన్షన్స్ అవి ఏమి ఉండవు సార్. ఈ రోజు ఉన్న అంత పేక మీద కత్తి మరి నలుగురు అని మరి ఎందుకు ట్రస్ట్ చేసి చెప్తున్నారు లేనప్పుడు? ఇంత మునుపు ర్యాంకింగ్లు ఇచ్చిన వాళ్ళు 90 డి కేటగిరీలో 90 మంది ఉన్నారని చెప్పి ఒక టీవీ నేను మీతో ఫైల్స్ గురించి అట కదా, అదేదో అవినీతి అది అని కాదంటున్నారు కదా. ఏం ఫైల్స్ మూవ్ చేయడంలో డిపార్ట్మెంట్ అది మినిస్టర్స్ కి ర్యాంకులు ఇచ్చారు. ఇవన్నీ నిరంతరం ఇప్పుడు ఏంటంటే ఏది పని లేనప్పుడు ఏదంటే ర్యాంకులు ఇచ్చుకుని కూర్చుంటారు. నారాయణ చైతన్య నలుగురు అని ఎందుకు వస్తుంది? ఎక్కడెక్కడ వాళ్ళని కూడా బాగోదు కాబట్టి. అదేంటి 124 బాగాలేదా పరిస్థితి? బాగుంటే ఇలా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సమీక్షలో కలెక్టర్ కాన్క్లేవ్లో గౌరవ పారసారథి గారి పక్కన కేబినెట్ మినిస్టర్ గారిని పెట్టుకుని ఈ సిలిండర్స్ విషయంలో తీవ్ర ఆక్షేపణీయాలని గౌరవ మంత్రి గారి సమక్షంలోనే ఇద్దరు మంత్రులు అక్కడ పక్కన ఆయన కూడా ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా ఉన్నారు, వాళ్ళిద్దరు సమక్షంలో జరుగుతున్న డిస్కషన్ లో క్యాస్టర్ క్లియర్ గా కేటగారికల్ గా మాట్లాడారు. అలాగే అటవీ శాఖకు సంబంధించిన భూముల విషయంలో కూడా అక్కడ వాటర్ సప్లై విషయంలో కూడా క్లియర్ గా పంచాయతీరాజ్ శాఖ అండ్ ఈయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ లేని సందర్భంలో కూడా అక్కడ చర్చనీయాంశాలు అయ్యాయి గౌరవ కలెక్టర్లను గౌరవ ముఖ్యమంత్రి గారును. సో ఈ వీటిలన్నిటి మీద ఈ ప్రభుత్వ పరమైన క్లీన్ చిట్లు లేకపోతే క్లీన్ వైట్ పేపర్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. సో ఈ సంబంధిత శాఖల మీద పనితీరు ఒకటి ఎత్తైతే సంబంధిత ఎమ్మెల్యేలకి ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వమైనా చేతమని ఇచ్చుకుంటూనే ఉంటుంది. ఈ నలుగురికి వేటు పడిపోద్ది, వీళ్ళు సస్పెండ్ చేసేస్తారు పార్టీ నుంచి, వీళ్ళకన్నా ముందు ఎగిరిపోయి వేరే పార్టీకి పోతారు వాళ్ళు. లేకపోతే వీళ్ళు బీజేపీ వాడైతే వాషింగ్ పౌడర్ నిర్మా వీళ్ళకి ఎవరికైనా నచ్చకపోతే ఎవడైనా మా దగ్గర రండి మేము సొప్పపోసల్లో చూసుకుంటామని చెప్తారు వాళ్ళు. చూసుకోవట్లేదు ఇప్పుడు అవన్నీ గమనిస్తున్న విషయాల్లో ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ సస్పెండ్ చేసేస్తారు అంటే అప్పుడు ఏదో ఆ నోరు తిరక్క మాట్లాడేదో నోరు తిరిగి మాట్లాడిన అసెంబ్లీ వేదికగా వంశీ లేకుండా సస్పెండ్ చేయలేదు పార్టీ పరంగా. అది బాబు వంశీ నువ్వు కాదయ్యా, ఆయన ఎమ్మెల్యే గన్నవరం మాజీ ఎమ్మెల్యే, ఆయనే దుర్భాషలు మాట్లాడిన సందర్భంలోనే ఆయన సస్పెండ్ చేయలేదు తెలుగుదేశం పరంగా ఎప్పటికి.